హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పెరుగు గిన్నె ఉందండి. ఈ గిన్నెను నేను ఇప్పుడు రీయూజ్ చేయబోతున్నాను. దీన్ని రీయూజ్ చేయడం వల్ల మనకు డిష్ వాషింగ్ కొంచెం తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా టేస్ట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎలాగో కూరల్లో పెరుగు పాలు వేస్ట్ చేసుకుంటుంటాం. ఈరోజు నేను సొరకాయ కర్రీ చేయబోతున్నాను. కాబట్టి ఈ సొరకాయ కర్రీకి ఇలా నేనైతే మెయిడ్ని పెట్టుకోలేదన్నమాట. చాలా వరకు అబ్రాడ్ ఉన్న వాళ్ళకు కూడా మెయిడ్స్ అనేవాళ్ళు ఉండరు, ఆ కాన్సెప్టే ఉండదు అక్కడ. కాబట్టి డిష్ వాషింగ్ టైం తగ్గుతుంది, మనకు కొంచెము ఈ వెజల్స్ అవి సేవ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా కుక్ చేస్తున్నానండి. ఆయిల్ లెస్ కుకింగ్ ఇది, కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా వాడేసుకుంటాను అనమాట. నేను ఇంకా ఆయిల్తో ఏమీ స్టార్ట్ చేయట్లేదు కుకింగ్. ఆనియన్స్ టమాటోస్ డైరెక్ట్గా దీనిలో వేసేస్తున్నాను. అలాగే నేను ఒక మిక్స్ రెడీ చేసుకున్నాను. ఏంటంటే వేయించిన ఆవాలు, వేయించిన జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కారపొడి, ఇవన్నీ ఒక మిక్స్ లాగా రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే మా బాబు స్కూల్కి మార్నింగ్ టైమ్స్ లంచ్ ఇవ్వడానికి కొంచెం ఇలా మిక్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు అన్నీ వెతుక్కోవడం కన్నా ఇలా చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఈ పొడులన్నీ కూడా డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు టైం సేవ్ చేయడం కోసం నేను ఆల్రెడీ హాట్ వాటర్ని రెడీగా పెట్టుకున్నానండి. వాటర్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కుకింగ్ టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుందండి. సో ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు పెరుగు గిన్నె అక్కడక్కడ మనకు చూస్తున్నారా, ఇక్కడ ఇంకా ఇది అంత వేడిగా లేదు కాబట్టి నేను పట్టుకొని చూపిస్తున్నాను. పెరుగు గిన్నె అక్కడక్కడ పెరుగు అది సైడ్స్లో అంతా ఉంది కాబట్టి ఇలా స్క్రేప్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ మాడకుండా మనకు టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారా, ఈ సైడ్స్లో ఉన్నదంతా ఇలా స్క్రేప్ చేసేయండి స్క్రేపర్తో, స్పాట్యులా యూజ్ చేసి. ఇంకా మనకి మిక్స్చర్ని డైరెక్ట్గా బాయిల్ చేయడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ టిప్ యూజ్ అయినట్టయితే, యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారా, ఈ పెరుగు గిన్నెని నేను రీయూజ్ చేస్తున్నాను అనమాట కుకింగ్కి. ఇలా కర్రీస్కే కాకుండా మీరు చపాతీ పిండి కలిపేటప్పుడు కానీ, ఎటువంటి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు అలా కలిపేటప్పుడు కూడా ఈ పెరుగు గిన్నెని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టేస్ట్తో పాటు మనము గిన్నెని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం క్లీనింగ్ అనేది తగ్గుతుందన్నమాట దీన్ని రీయూజ్ చేయడం వల్ల. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.